నగర వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నారు. వేడుకల్లో భాగంగా నాచారం పారిశ్రామిక వాడలోని రహేజా విస్టా అపార్ట్మెంట్స్ లో అపార్ట్మెంట్ వాసులు శ్రీరామనవమి పురస్కరించుకుని సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ నిర్వహించారు. వేడుకలకు నాచారం పోలీస్ స్టేషన్ సీఏ ధనుంజయ గౌడ్, నాచారం మాజీ కార్పొరేటర్ శాంతి సాయి జైన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరై రాముల వారికి ప్రత్యేక పూజలు చేశారు. అపార్ట్మెంట్ వాసులు దాదాపు 1000 మందికి పైగా పాల్గొని శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గిరిజా నాయుడు, ఇది రహేజా విస్తాస్. నేను ఇక్కడ 6 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఈ శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ శ్రీరామనవమి మేము 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాము. ఇది 4th ఇయర్. ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళం, కానీ ఇయర్ ఇంకా చాలా చాలా గ్రాండ్గా భగవంతుడు చేయించుకుంటున్నాడు. జై శ్రీరామ్. ఎంతమంది ఉంటారు ఇక్కడ 3500 మంది ఉంటారు. ఎంతమంది పాల్గొన్నారు ఈరోజు 3300 మంది దాకా వచ్చారు. రహేజా అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము కూడా హాజరయ్యాము. శ్రీరామనవమి అంటేనే తెలుగు రాష్ట్రాలలో యావత్ భారతదేశానికి కూడా ఒక పండగ లాంటిది. శ్రీరాముడి యొక్క అడుగుజాడలు నడవాలనేదే ఈ ప్రజల యొక్క ఆకాంక్ష. శ్రీరాముడు అంటేనే ఒక ధైర్యం, ఒక మనోభావం, ఇచ్చిన మాట కట్టుబడి సాంప్రదాయాలని అన్నింటినీ గౌరవించే వ్యక్తి కాబట్టి అతను చూసి మనం కూడా మంచితనానికి మారుపేరుగా ఉండాలనేదే ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవాలను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రహేజా అపార్ట్మెంట్ హౌస్లో అందరూ కూడా సత్యం ధర్మం మార్గంలో నడిచి అహింసా మార్గాన్ని వీడి అందరూ జాతి కుల మత భేదాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఏకతాభావంతో కలిసిమెలిసి అన్నదమ్ముల లెక్క, రామలక్ష్మణుడు అంటేనే అన్నదమ్ముల లెక్క సోదర భావంతో కలిగి ఉండాలనే ఈ రహేజా అపార్ట్మెంట్ వాసులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా ఈరోజు మన రాముల వారి కళ్యాణం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాచారంలో ఉన్న మా రహేజా విస్తాస్లో మేము ఈరోజు కన్నుల పండుగగా శ్రీరామనవమిని జరుపుకున్నాము. సో దాదాపుగా ఒక 3000 కుటుంబాలు దగ్గరగా ఇక్కడ అందరం కూడా మేము సమూహంగా ఫార్మ్ అయ్యి చాలా అద్భుతంగా కళ్యాణం అనేది చేసుకుంటున్నాము. సో ఈ సందర్భంగా భక్తులందరూ కూడా చక్కగా అన్నింటిలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ఈరోజు అందరూ కూడా ధన్యులుగా అయ్యాము. సో ఇదే విధంగా దేశం మొత్తంలో కూడా అందరూ కూడా బాగా జరుపుకుంటున్నారు.